మై నేమ్ ఇస్ సుధాకర్ పాల్ అండి. నేను ఇక్కడ క్రైస్ట్ చర్చ్ టీపీటీ కాలనీలో నేను వర్క్ చేస్తూనే ఉంటాను. ఈసారి మైనారిటీలందరూ కూడా కేకే రాజు గారిని మద్దతు తెలపడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? జగన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలనండి ఆయన గెలిపించడానికి ప్రధాన కార్యక్రమం. బేసిక్లీ నేను ఆర్ఫనేజ్ చూసేవాడిని 1997 నుంచి. వితౌట్ ఫారెన్ ఫండ్స్ నేను చూశాను. నా దగ్గర ఉన్న పిల్లల దగ్గర 35 నుంచి 45 మంది పిల్లల వరకు నేను పెంచి పెద్ద చేసి పిల్లలు కూడా నేను చేశాను ఫర్ మై ఓన్ మనీ, దేవుని దయ వల్ల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా దగ్గర పిల్లలు లేరు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషను, మంచి ఎడ్యుకేషను, అమ్మఒడి అని పెట్టడంతో పిల్లలందరూ తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్ళడం, పెంచడం బాగానే చేసుకుంటున్నారు. నాకు ఈ శ్రమ మాకు తగ్గింది. అందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం వలన చాలామంది పిల్లలకి ఉపయోగపడుతున్నారు కాబట్టి చాలా తగ్గిందండి. పేదలు అంటే ముసలోళ్ళకి కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ, లేని వాళ్ళు మాత్రం సాధారణంగా విశాఖపట్నంలో ఎవరు పేదోళ్ళు ఉండడానికి వీల్లేదన్న మెయిన్ ఇదండి. ఎక్కడ మన కేకే రాజు గారు కూడా అదే సంక్షేమ బాటలో ఆయన కూడా నడుస్తున్నారు. ఈసారి మాత్రం కేకే రాజు గారిని కంపల్సరీగా మేము గెలిపించాలని మేము అనుకుంటున్నాం. ఆయన గెలుస్తారు డెఫినెట్గా. మీకు అపోనెంట్ గా ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనకి కాదని కేకే రాజు గారికి ఎందుకు ఓటేయాలంటారు? నాకు ఎవరు కనిపించరని కేకే రాజు గారు కనబడతారు. ఎందుకంటే కేకే రాజు గారు కనబడతారు, అంతే అవదు. ఎందుకు సార్ ఓడిపోయిన ఆయన ప్రజల్లో ఉన్నారన్న? అంతే. ఎందుకంటే ఆయన ఓడిపోయారు అన్నది మేము ఓడిపోయారని మేము అనుకోలేదండి. ప్రజలు అనుకోవచ్చేమో కానీ మేము మాత్రం అనుకోలేదు. కొంతమంది అయితే అనుకుంటారు ఓడిపోయారని. ఓడిపోయిన ఏం చేస్తారని ముసుకేసుకుని ఇంట్లో కూర్చుంటారు, కానీ ఈయన మాత్రం అలా ఎప్పుడు కూర్చోలేదు. ఈ వెంట టు డోర్ ప్రతి స్టెప్ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి ఎంతమంది వస్తున్నారంటే ఏంటి చెప్పండి, ఆయన చేసే మంచి పనులు బట్టే, అంతే తప్ప ఇంకేం లేదు. వీ వాంట్ కేకే రాజ్ టు బి voted and we will definitely see that KK Raj will win under any circumstances. కొంతమంది మైనారిటీ ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు వైసీపీ దూరం చేసుకుందన్నారు, కానీ మీరు మాత్రం వైసీపీ పూర్తిగా మద్దతు, కేకే రాజ్ మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో వాస్తవం వాళ్ళు అనుకునేది వాళ్ళు ఏమనుకుంటారు సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. బట్ వీఆర్ ఆల్ టుగెదర్ ఫర్ కేకే రాజ్ అండ్ వైఎస్ఆర్సీపీ. ఈసారి గెలబోతున్నారంటే ఉత్తరంలో ఆయన డెఫినెట్ గా ఆయన అత్యధిక మెజార్టీతో ఆయన గెలబోతారు. అలాగే బొత్స ఝాన్సీ మేడం గారు క్రిస్టియన్స్ తరపు నుంచి, నా పేరు సుధాకర్ పాల్, అలాగే శ్యామానంద్ కొంత టీం ఉంది, వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని చెప్పి ఎంపీ తరఫున బొత్స ఝాన్సీ గారు కూడా కోరడం అయింది. దాన్ని బట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. డెఫినెట్లీ విల్ సీ దట్ దిస్ పార్టీ ఈస్ గోయింగ్ టు విన్.